సదైవ కార్యోద్యత ధీరోదత్త గుణాధికారణ మనస్సంకల్ప భావాకృత సారాసార విచార సారస మహావిజ్ఞాన తత్వాన్విత శారద్యోత్పలశాలిని సుచరిత శ్రీలాలితాంభావయే. భక్తి భావకారిణి, భావజ్ఞానబోధిని, జ్ఞానయోగ భాసిని, యోగతత్వచారిణి, తత్వసత్వ రూపిణి అయినటువంటి సర్వభావ భామినికి శతసహస్ర వందనాలు. ఈ లలితా సహస్రనామ పరంపరలో శ్రీచక్రార్చనకు సంబంధించినటువంటి అగ్నిష్టోమం అనేటువంటి జ్ఞాన విషయాలను వివరించడం జరుగుతోంది కింద నామాల్లో. వీరుల గోష్ఠి అంటే ప్రియమైనది, వీరగోష్ఠి ప్రియా అని మొదలైంది. వీరత్వ లక్షణాలు కలిగినటువంటి నిష్కర్మ ఆత్మస్వరూపిణి నైష్కర్మ్య, అవ్యక్త పరానాద స్వరూపమైనది అంటే నాదరూపిణి అని, బ్రహ్మజ్ఞాన స్వరూపిణి, సృష్టి నిర్మాణ కళాస్వరూపిణి కళ్యా, నైపుణ్యం కలిగినది, బిందువు ఆసనంగా కలిగే బైందవాసన అని దేవిని అభివర్ణించాయి కిందటి కొన్ని నామాలు. ఆ తర్వాత తత్వాలన్నిటికంటే అధికమైనదని, తత్వాధికారి, తత్వాలను నియంత్రించేది, తత్వాలతో నిండినది, తత్వాలుగా ఉన్నది, తత్వాలలో ఉన్నది, బ్రహ్మతత్వంతో నిండినది, జీవబ్రహ్మల యొక్క సారస్వరూపమైనది, అద్వైత భావ స్వరూపిణి, సామగానం అంటే ప్రీతి కలిగి సామగాన ప్రియా, సంగీతగానం అంతర్నాదోపాసన ప్రియమైనదని, మృదులమైనటువంటి శాంత స్వభావం కలిగిందని, శివుని స్వరూపం కలిగిందని, చంద్ర సంబంధమైనటువంటి ఆహ్లాదకత్వం హృదయ శీతలత్వం కలిగిందని, కుండలిని శక్తి, అమృత కళ, శివశక్తి కళ, ఎల్లప్పుడూ శివుని యొక్క అర్ధాంగైనది సదాశివ స్వరూపిణి, జగత్తు అనే కుటుంబానికి తల్లి అని దేవిని అభివర్ణించాయి కిందటి 6 నామాలను. తత్వమయమై, తత్వం యొక్క సారాంశ స్వరూపమై, తత్వాలన్నిటినీ మించినది, తత్వం అధికంగా కలిగినదిగా దేవి తత్వజ్ఞాన ప్రమోద, తత్వసార ప్రసార, తత్వసత్వ ప్రకార, నిత్యతత్వ ప్రభాస, సృష్టిసార సంగ్రహ, పూర్ణజ్ఞాన విగ్రహ అయినటువంటి దేవి యొక్క దేవి భక్తుల్ని అనుగ్రహించే విధానాలని వివరిస్తున్నాయి వచ్చే కొన్ని నామాలు. అందులో మొట్టమొదటిది సవ్యాపసవ్య మార్గస్థ అని. ఈ సవ్యాపసవ్య మార్గస్థ అనే నామానికి బాహ్యమైన అర్థం సమయాచారం వామాచార విధానాల్లో అర్చించబడేది అని. ఈ సవ్యము అపసవ్యం గురించి తెలుసుకునే ముందు దీని యొక్క భావార్థ శ్లోకాన్ని చూద్దాం. సత్వాచార తమో ప్రధాన సమయ వామా విధానాన్నుత మూలాధారగత సహస్ర కమలా పర్యంత సంచారిత శ్రీచక్రాన్నవయాకృతార్చన వైవిధ్య సంపూజిత యాసవ్య అపసవ్య మార్గ విదిత శ్రీపురీ శారదా. సత్వాచార తమో ప్రధాన సమయ వామా విధానాన్నుత అంటే సత్వగుణ ప్రధానమైన సమయాచారం, తమోగుణ ప్రధానమైనటువంటి వామాచారం అనే విధానాలతోటి స్తుతింపబడేది. మూలాధారగత సహస్ర కమలా పర్యంత సంచారిత అంటే మూలాధారం నుంచి సహస్రాల పద్మం వరకు సంచరించేది. శ్రీచక్రాన్నవయాకృత అర్చన వరద్వైవిధ్య సంపూజిత అంటే నవావరణలతో కూడినటువంటి 9 ఆవరణలతో కూడినటువంటి శ్రీచక్రాన్ని పూజించేటువంటి వివిధ పద్ధతులు కూడా ప్రియమైనది. ఏ పద్ధతిలో ఆచరించినా దాని ప్రియమైనది. యాసవ్యాయపసవ్య మార్గ విదిత అంటే సమయాచారం కౌడాచార విధానాల్లో అర్చించబడేటువంటి ఈశ్వరి అని. దేవిని ఆరాధించడానికి శాస్త్రాల్లో పురాణాల్లో 2 పద్ధతులు చెప్పబడ్డాయి. అవి సమయాచారం, దాన్ని దక్షిణాచారం అంటారు. ఇది సత్వప్రధానమైంది, వేద సంబంధమైనటువంటి వేదమంత్రాలతో కూడినది. ఇది సవ్య మార్గం. ఇది రెండవది కౌడాచారం అంటే వామ మార్గం, వామాచారం అంటారు. ఇది తమో ప్రధానమైనది, తమోగుణ ప్రధానమైంది. శ్రావణ మంత్రాలతోటి తంత్రాలతోటి నిండి ఉంటుంది. వేద సంబంధం కానిది, వేద మంత్రాలు లేకుండా శ్రావణ మంత్రాలతో ఉంటుంది. ఇది అపసవ్య మార్గం. ఈ 2 విధానాల్లోనూ కూడా
ప్రధాన దేవత ఆరాధన దేవత దేవియే కాబట్టి అది ఆ రెండింటి చేత అర్చించబడుతుంది అని అర్థం. ఈ రెండు విధానాలలో అర్చించిన ఆ ఆరాధకుల యొక్క శ్రద్ధాభక్తుల్ని యోగ్యత సంస్కారాలను బట్టి వారిని అనుగ్రహిస్తుంది. విధానం ప్రధానం కాకుండా భక్తి శ్రద్ధలే నిధానము అనేది ఒక భావం. కఠోపనిషత్తులో అన్యచ్ఛేయో అన్యదైవ ప్రేయస్తే ఉభే నానార్థే పురుషం సినీతః తయో శ్రేయ ఆదదానస్య సాధు భవతి హీయతే దాద్య ఉప్రేయ ఉనీతే అని చెప్పబడింది. అంటే జీవన విధానాలు రెండు ఉంటాయి, ప్రేయ మార్గము శ్రేయో మార్గం అని. ఆ రెండు విధానాలు కూడా ప్రేయ మార్గం అంటే సుఖాన్ని కలిగిస్తుంది ప్రేయ మార్గం, శుభాన్ని కూర్చేది శ్రేయ మార్గం. అంటే సుఖాన్ని కోరేవారు మోక్షానికి దూరం అవుతారు, శ్రేయస్సు శుభాన్ని కోరేవారు జ్ఞానం ద్వారా అనుగ్రహింపబడతారు అని దీనికి అర్థం. అంటే వామాచారంగా పంచమకారాలతోటి అంటే మద్యం మాంసం మత్స్యం ముద్ర మైథునం ఈ పంచమకారాలతో ఉపాసిస్తే తాత్కాలికమైనటువంటి భౌతిక సుఖాలు కలుగుతుంది. కానీ ఈ మార్గం పాపకర్మలు చేయించి జీవుల్ని అధపదం చేస్తుంది. కాబట్టి పాపం అంటే ఇంకో రకంగా పాపం అంటే మోక్ష మార్గాన్ని నుంచి తప్పింపజేసే కర్మ. ఈ వామ మార్గం ప్రేయ మార్గం. ఇది అంటే తాత్కాలికంగా సుఖాన్ని ప్రసాదిస్తుంది. అలాగే సమయాచారం, వేద ఆగమ ప్రకారం దేవుని సేవించడం సమయాచారం, అది దక్షిణాచారం ఉంటుందని. ఇది శ్రేయ మార్గం. ఇది ఇందులో పాపకర్మలను పరిచయించడం వల్ల వదిలివేయడం వల్ల పుణ్యకర్మాచరణం వల్ల ఆత్మజ్ఞానం కలిగే అవకాశం ఉంటుంది. దానివల్ల ఆముష్మిక సిద్ధి అంటే మోక్షం లభిస్తుంది. ఈ రెండు మార్గాల్లోనూ ఉపాసించబడే దేవి అని భావం. శ్రీచక్రాన్ని అర్చించే విధానంలో కొన్ని ఆవరణల్లో దేవతల్ని సవ్యంగాను మరికొన్ని ఆవరణలో దేవతలను అపసవ్యంగాను అర్చించడం సాంప్రదాయం. అంటే భూపురము అంటే ఒకటోది, అష్టదము అంటే మూడవ ఆవరణ, త్రికోణం లోపల ఉన్నది త్రికోణం, ఈ మూడింటిలోనూ కూడా ఎనిమిదో ఆవరణ. ఈ మూడింటిలోనూ కూడా సవ్యంగా దేవతను ఆరాధిస్తారు. అలాగే మిగతా 5 షోడశదళం అంటే రెండోది, మన్వస్త్రం 4వది, బహిర్దశారం 5వది, అంతర్దశారం 6వది, అష్టకోణం 7వది ఆవరణంలో అపసవ్యంగా అక్కడ ఉన్న దేవతలను అర్చిస్తారు. అంటే లోపల బిందువు దగ్గరికి వెళ్ళినప్పుడు బిందువు 9వది, 9లో అక్కడ శివశక్తులు ఇద్దరూ ఒకటిగా ఉంటారు. కాబట్టి అక్కడ ఇంకా ఇతర దేవతలు ఎవరు ఉండరు కనుక అక్కడ సవ్యానికి అపసవ్యానికి కూడా ప్రసక్తే లేదు అక్కడ. ఆ విధంగా శ్రీచక్రావరణంలో సవ్యంగా అపసవ్యంగా రెండు పద్ధతుల్లోనూ ఆరాధించబడే దేవి అని భావం. అలాగే ఖగోళ శాస్త్రం ప్రకారం చూస్తే సూర్యమండలానికి ఉత్తరము దక్షిణము మధ్యం అని మార్గాలు 3 ఉన్నాయి. అంటే కుడి ఎడమ మధ్య మార్గాలు అర్థం అనమాట. ఈ 3 దేవి యందు ఉన్నాయి. దేవి ఈ మూడింటిలోనూ ఉంటూ 3 లక్షణాలను ఇస్తుంది. అది ఆవిడ ఒకటి మొట్టమొదటి వితరణ అంటే ఇవ్వడం అనేది, దానం చేయడం, పాలించడం, అధికారాది దానం అంటే అధికారాలను అనుగ్రహించడం. ఈ 3 కార్యాలను నిర్వహించడంలో దేవి సమర్థురాలు. అంటే ఉత్తర దక్షిణ మధ్య మార్గాల ద్వారా అక్కడ ఉంటూ దేవి అందరినీ ఈ విధంగా అనుగ్రహిస్తుంది అని భావం. అలాగే జ్యోతిశాస్త్ర ప్రకారం చూస్తే మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రాలు కూడా 3 నక్షత్రాలు కలిపి ఒక వీధిని, 3 వీధులు కలిపి ఒక మార్గం అని చెప్పబడింది. ఈ విషయం వాయుపురాణంలో చాలా వివరంగా చెప్పబడింది. మనం ఆ నక్షత్రాల గురించి ఒకసారి తెలుసుకుంటే మొట్టమొదటి 3 నక్షత్రాలు అశ్విని భరణి కృత్తికలు నాగవీధి అంటారు దాన్ని. అలాగే రోహిణి మృగశిర ఆరుద్రుడు గజవీధి అంటారు. పునర్వసు పుష్యమి ఆశ్లేషుడు ఐరావత వీధి అంటారు. ఇలాగా ఈ నాగవీధి గజవీధి ఐరావత వీధి 3 వీధులు కలిపి ఉత్తర మార్గం అనబడుతుంది. ఆ తర్వాత మగ పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గునీలు వీటిని ఆర్షతీ వీధి అంటారు. హస్త చిత్త స్వాధీన గోవీధి, విశాఖ అనురాధ జ్యేష్ఠుడు జారద్గవి వీధి. ఈ 3 వీధులు ఆర్షటి గో జారద్గవి వీధులు కలిపి మధ్య మార్గం అనబడుతుంది. ఆ తర్వాత మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢలు అజవీధి, శ్రవణం ధనిష్ట శతభిషం మృగవీధి, పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతులు వైశ్వానర వీధి. అలాగే ఈ 3 వీధులు అజవీధి మృగవీధి వైశ్వానర వీధి కలిపి దక్షిణ మార్గం అనబడుతుంది. ఇంకో రకంగా చూస్తే నిఘంటువు ప్రకారం చూస్తే వామభాగం ఎడమ భాగం సవ్యం, దక్షిణ భాగం అపసవ్యం. ఇక్కడ చూసుకుంటే సవ్య అంటే
నాగ గజ ఐరావత వీధుల్లో ఉన్నట్టు ఉత్తర మార్గము అని అర్థం. అజమృగ వైశ్వాన వీధుల్లో ఉన్నది దక్షిణ మార్గం అని. మార్గ అంటే వాటి మధ్యదైనటువంటి ఆర్షత గో జాగ్రవి వీధుల్లో ఉండేది మధ్యమ మార్గం అని. ఈ మూడు మార్గాల్లోనూ కూడా స్థిరంగా ఉండేది దేవి అని విశేష భావం. అంటే గ్రహతారకా మండలం అంతా వ్యాపించి సంచరిస్తుంది దేవి అని దీని యొక్క భావం. ఈ శ్రీ విద్యాపరంగా చూస్తే సవ్యం అంటే సాత్వికంతో సత్వగుణంతో సాత్వికంగా చేసేటువంటి అర్చన, అపసవ్యం అంటే తమో గుణంతో చేసే అర్చన. ఈ రెండు విధానాల్లోనూ కూడా దేవి ఉంటుంది. ఈ విధానాల్లో ఉండి ఏ విధానంలో అర్చించినా సరే తృప్తి పొందుతుంది అని అర్థం. అలాగే అంతర్యాగం రహోయాగాల్లో ఈ ముఖ్య ప్రాణమైన కుండలిని శక్తిని సూర్యచంద్ర నాడుల్లో అంటే ఇడా పింగళ నాడుల్లో ప్రవేశము నిర్గమనం చేస్తూ ఉంటుంది. అది ఆ రెండూ కలిపి సమానం చేసినప్పుడే, అంటే మామూలుగా అయితే మొట్టమొదటి ఉచ్ఛ్వాసం తర్వాత నిశ్వాసం ద్వారా అంటే ప్రవేశం నిర్గమనం చేస్తూ ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటి. అలా కాకుండా రెండూ కలిపి సమానంగా చేయగలిగినప్పుడు, అంటే ఆ రెండూ లేనటువంటి శూన్యభావం ఉన్నప్పుడు ఆ రెండు నాడుల్లో కూడా ప్రాణశ్వాస ప్రవేశ నిర్గమనం ఒకేసారి జరిగినప్పుడు లేదా ఒకేసారి ఆగినప్పుడు మాత్రమే ప్రాణగాయత్రి అనబడే సుషుమ్న అప్పుడు జాగృతం అవుతుంది, అప్పుడు లేస్తుంది. అలా రెండు మార్గాల్లో కూడా ఒకేసారి వర్తించేది అని సవ్యాపసవ్య మార్గస్థ అనేదానికి రహోయాక్రమమైనటువంటి అర్థం, రహస్యార్థం అది. ఇక యోగపరంగా చూస్తే భావనోపనిషత్తులో మూలాధారాది బ్రహ్మవిల పర్యంతం బ్రహ్మరంధ్రాది మూలాధార పర్యంతం గతాగత రూపేణ ప్రాదక్షిణ్యం అని చెప్పబడింది. అంటే ముఖ్య ప్రాణమైన కుండలిని శక్తి మూలాధారం నుంచి సహస్రారానికి, మళ్ళీ తిరిగి సహస్రారం నుంచి మూలాధారానికి సుషుమ్నా నాడి ద్వారా తిరగడాన్ని ప్రదక్షిణం అంటారు అని అర్థం. ఈ మూలాధారం నుంచి సహస్రారానికి ప్రయాణం అపసవ్య మార్గం, సహస్రారం నుంచి మూలాధారానికి రావడం సవ్య మార్గం. అలా సవ్య అపసవ్య మార్గాలుగా సంచరించేటువంటి కుండలిని శక్తి అని భావం. సాధకులు ఈ రెండు మార్గాల్లో కూడా కుండలిని ప్రయాణింపజేసి ఆ రెండు మార్గాల్లోనూ శివశక్తుల్ని ఉపాసించడం దేవికి ప్రియము అని దీని యొక్క అంతర్గత భావం. అలాగే సవ్యాపసవ్య సౌషుమ్నేషు అంటుంది శివసూత్రం ఒకటి. అంటే ఇడా పింగళ నాడుల్ని కూడా సవ్యాపసవ్యాలు అంటారు. వాటి మార్గం అంటే సుషుమ్న అని అర్థం. ఆ నాడుల ద్వారా సుషుమ్న మార్గం ద్వారా కుండలిని ప్రయాణింపజేసి సాధన అనుభూతిని పొందడమే దేవికి ఇష్టమైనది. ఆ రెండు నాడుల్లోనే దేవి ఉంటుంది అని భావం. ఇక సవ్యం అంటే శుక్లపక్షం, అపసవ్యం అంటే కృష్ణపక్షం. వాటి మధ్య కాలాతీతంగా ఉండేది దేవి అని కూడా చెప్పుకోవచ్చును. అలాగే సవ్యం సూర్యోదయ ప్రదేశం, అపసవ్యం అస్తమయ ప్రదేశం. వాటి మధ్య సూర్యాస్తమయం సూర్యోదయం మధ్యలో ఉన్నటువంటి ప్రదేశాల్లో విశ్వం అంతా ఉంది. ఆ విశ్వంలో ఉదయాస్తమయ రహితమైనటువంటి, ఉదయం అస్తమయం లేనటువంటి ప్రదేశంలో వర్తించేది అయినా. అలాగే సవ్యం అంటే పుణ్యక్రియ, అపసవ్యం అంటే పాపక్రియ. ఈ రెండింటికి కూడా అతీతంగా సాక్షిభూతంగా ఉండేది అని మరోభావం తీసుకోవచ్చు. అలాగే సవహ అంటే దేవయానం, అంటే అర్చిరాది మార్గం చెబుతుంది. ఈ వేదాంతంలో వస్తుంది. ఇది సంసార సాంగత్యాన్ని విడిచిపెట్టినటువంటి నివృత్తి పరులకి మోక్ష సాధనకి మార్గం ఇది, ఈ అర్చిరాది మార్గం దేవయానం. అపసవ్యం అంటే పితృయానం, అంటే ధూమ్రాది వర్గం ఉంటారు. దీన్ని సంసారబద్ధులుగా సంసారంలో ఉంటూ ఉన్నటువంటి ప్రవృత్తి పరులకి ప్రార్థించేది. మార్గస్థ అంటే సవ్యాపసవ్య మార్గస్థలో సవ్యాపసవ్య చెప్పాం. మార్గస్థ అంటే విష్ణులోకం అని అర్థం, ధ్రువస్థానం, ధ్రువమండలం అని అర్థం. అది ఈ దేవయాన పితృయాన విష్ణులోకాల మార్గంలో అర్చించబడే దేవి అని దీని యొక్క రహస్యభావం. ఈ మూడు మార్గాలని గురించి విష్ణు పురాణంలో వివరంగా చెప్పబడింది. కాబట్టి ఈ మూడు మార్గాల్లోనూ కూడా దేవి సంచరిస్తూ ఈ మూడు మార్గాల ద్వారా కూడా భక్తునికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని భావం. అలాగే సవ్యం అంటే దైవక్రియ, అపసవ్యం అంటే పితృక్రియ. ఈ రెండింటి మధ్య నిష్క్రియగా ఉండేది అని భావం. దక్షిణాచారం వామాచార విధానాల్లో అర్చించబడే దేవి అని ఈ నామం యొక్క భావం. సత్వగుణం తమోగుణం ప్రధానమైనటువంటి ఆచారాల్లో ప్రేయో మార్గము శ్రేయో మార్గాల్లో స్థిరంగా ఉండేది. శ్రీచక్రావరణంలో సవ్యంగాను అపసవ్యంగా కూడా ఆరాధించబడేది. వితరణ పాలన అధికారాది దాన అనుగ్రహ సమర్థురాలు. గ్రహమండలంలో ఉత్తర దక్షిణ మధ్య మార్గాల్లో సంచరించేది.
వ్యాపించి ఉన్నది. సుషుమ్నా ముఖ్య ప్రాణస్వరూపిణి, విశ్వంలో ఉదయాస్తమయ రహితమైన ప్రదేశంలో ఉండేది. దేవయాన పితృయాన విష్ణులోక మార్గాల్లో అర్చించబడేది. మూలాధారం నుంచి సహస్రార పద్మం వరకు సంచరించేది. ఇడా పింగళ సుషుమ్నా నాడుల్లో స్థిరంగా సంచరించేది. పుణ్యపాపక్రియలన్నిటికీ కూడా అతీతంగా సాక్షీభూతంగా ఉండేది అని ఎంతో విస్తృతమైన భావం కలిగింది ఈ నామం. సృష్టిలో వ్యష్టిలో అంటే దేహంలో సమష్టిలో రెండింటిలో కలిపి కూడా సర్వవ్యాప్తమైనటువంటి శక్తి స్వరూపిణి, ఆరాధనా విధానాలకు అతీతమైనటువంటి ధ్యాన జ్ఞాన స్వరూపిణి దేవి అని పరోక్ష విశేష భావం ఈ నామంలో ఉంది. ఈ నామానికి మనం ఇందుకు చెప్పుకున్నట్టుగానే ఈ నామంలో 4 రకాలైనటువంటి అర్థాలు అన్వయం చేయబడ్డాయి. మొట్టమొదటి జ్యోతిష పద్ధతి, రెండవది కర్మ పద్ధతి, ఇంకోటి ఉపాసనా పద్ధతి, 4వది యోగ పద్ధతి. ఈ 4 పద్ధతుల్లో కూడా ఈ నామాన్ని విశ్లేషించి విశేషమైనటువంటి అర్థాలు చెప్పుకోవడం వల్ల ఎన్నో విశేషాలు, ఎన్నో అద్భుతాలు బయటపడ్డాయి ఈ నామం నుంచి. ఆ భక్తి మార్గస్థ, జీవభావస్థ, ధ్యాన యోగస్థ, యోగ జ్ఞానస్థ, జ్ఞానతత్వస్థ, తత్వపూర్ణస్థ ఆ పరమేశ్వరే. వామ దక్షిణ ఆచారాల్లో ఉపాసించబడే దేవి అనే కింద నామం సవ్యాపసవ్య మార్గస్థ అనే నామం ఏ విధానము ప్రధానం కాకుండా భక్తి శ్రద్ధలే నిధానము అనేటువంటి సందేశాన్ని ఇచ్చింది. సత్వం, శ్రేయం, యోగం, ధ్యానం ఈ ప్రధాన తత్వాలుగా కలిగిన విధానాల్లో దేవి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది అని పరోక్షంగా చెప్పింది. కర్మ పద్ధతి, జ్యోతిష పద్ధతి, యోగ పద్ధతి, ఉపాసనా పద్ధతుల్లో ఆ నామాన్ని విశ్లేషించితే ఎన్నో అపూర్వమైనటువంటి విశేషాలను అందించింది. విశ్లేషించి చూసుకుంటే అన్ని విశేషాలు అందులో కనపడుతున్నాయి. దాంట్లో ఏ మార్గంలోనైనా శ్రద్ధాభక్తులతో తాదాత్మ్య భావనతో ధ్యానిస్తే స్వయంగా వచ్చి అక్కడ నిలుస్తుంది దేవి అన్నటువంటి ప్రసిద్ధ వాక్యానికి సంక్షిప్త భాష్యం ఆ నామం. వివిధ విధానాల్లో అర్చించేటువంటి భక్తులని దేవి అనుగ్రహించే విధానాన్ని వివరిస్తోంది వచ్చే నామం సర్వాపద్వినివారిణి అనే నామం. దీనికి ఈ సర్వాపద్వినివారిణి అనే నామానికి అర్థం అన్ని విధాలైనటువంటి ఆపదల్ని పూర్తిగా పోగొట్టేది. వినివారిణి అంటే పూర్తిగా పోగొట్టేది, నివారిణి అంటే పోగొట్టేది, వినివారిణి అంటే పూర్తిగా పోగొట్టేది అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం ఆదివ్యాధియుతాన్ వివేకరహిత జీవాన్ సదారక్షిణీ కష్టాన్నష్ట నికృష్ట నిష్ఠిత యుతా దుఃఖార్తి నిర్వారిణీ విశ్వప్రేమ ప్రణాళికా నియత జీవానంద దీక్షామణి సర్వాపద్వినివారిణి సురమణి సిడ్నీపురీ శారదా. ఆదివ్యాధియుతాన్ వివేకరహిత జీవాన్ సదారక్షిణి అన్నారంటే వివేకము విజ్ఞత లేకుండా ప్రవర్తించేటువంటి జీవులకి ఆదివ్యాధులు కల్పించి పరివర్తన కలిగాక వాటి నుంచి రక్షించేది. కష్టాన్నష్ట నికృష్ట నిష్ఠిత యుతా దుఃఖార్తి నిర్వారిణి అన్నారు. అంటే కష్ట నష్టాలతో కూడి హీనమైనటువంటి జీవితంతో దుఃఖం కలవారి యొక్క ఆర్తిని పోగొట్టేది. విశ్వప్రేమ ప్రణాళికా నియత జీవానంద దీక్షామణి అన్నారంటే విశ్వమంతటినీ ప్రేమించేటువంటి ప్రణాళికతో జగత్తును నియంత్రిస్తూ జీవులకు ఆనందం కలిగించేటువంటి దీక్ష కలిగినది. జీవానంద దీక్షామణి అన్నారంటే జీవులకు ఆనందం కలిగించినటువంటి దీక్ష కలిగింది ఆవిడ. సర్వాపద్వి నివారిణి సురమణి అన్నారంటే అన్ని విధాలైన ఆపదలను పోగొట్టేటువంటి దేవతాశ్రేష్ఠురాలైనటువంటి ఈశ్వరి. జీవుల యొక్క కర్మఫలాలకు తగినట్లుగా వారిని జ్ఞానమార్గం వైపుకు మళ్లించడానికి వారి ఆలోచనలు క్రియలకు తగినటువంటి సుఖదుఖాలు కష్ట నష్టాలు మొదలైన ఆపదలను కలిగించి వాటి నుంచి రక్షించుకునే జ్ఞానాన్ని ఉపాయాలని కూడా ప్రసాదించి అన్ని విధాలైన ఆపదల్ని కూడా తేలికగా పోగొడుతుంది దేవి అని దీనికి బాహ్యమైన అర్థం. ఇక శారీరకంగా దేహానికి వచ్చేటువంటి రుగ్మతలు వ్యాధులు, అధర్మంగా అనైతికంగా వ్యవహరిస్తే వచ్చేవి కష్టాలు, అవినీతిగా ధనార్జన చేస్తే కలిగేవి నష్టాలు, భోగభాగ్యాల ద్వారా అనుభవించేవి దుఃఖాలు, ఇంద్రియ చాపల్యంతో హద్దు మీరి ప్రవర్తిస్తే కలిగేవి ఆదివ్యాధులు.
భేషజాలతో నిర్వహించేటువంటి పూజాధికాల వల్ల నిరాశ, దురాశలు ఇవన్నీ కూడా ఆపదలుగా కనుక మనం చూస్తే ఈ వివిధ రకాలైనటువంటి ఆపదలని కూడా నివారించే దేవి అని భావం. అంటే ఆ ఆపదలు కలిగించడం ద్వారా జీవులకి తమలో తమ ప్రవర్తనలో లోపాలను తెలిపి వాటి నివారణ మార్గాలు కూడా తానే చూపించి ఆ జీవుల్ని జ్ఞానవంతుల్ని సత్ప్రవర్తకుల్ని చేస్తుంది అని భావం. ఆపద అంటే మూలానికి వెళితే ఆపద అంటే బాహ్య ప్రపంచ విషయాల మీద వ్యామోహం. ఆ వ్యామోహం వల్లనే జీవులకి వివిధ రకాలైనటువంటి ఆపదలు సంభవిస్తూ ఉంటాయి. ఆ ఆపదలకు మూలమైనటువంటి వ్యామోహాన్ని నశింపజేస్తుంది దేవి అని దీని యొక్క అంతర్గత భావం. అలాగే ఉపాసనా మార్గాల్లో ఎదురయ్యేటువంటి ప్రతిబంధకాలను కూడా ఆపదలు అనగా భావిస్తే మనం అవి 3 విధాలుగా ఉంటాయి. అవి ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము అని 3 విధాలు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగిన నీతి బాధలు ఆది భౌతికాలు. అంటే ఏదైనా వరదలు రావడం కానీ, ఏదైనా వ్యాధులు రావడం కానీ వీటి వల్ల వచ్చే ఈతి బాధలు ఇవన్నీ ఈతి బాధలు అన్నీ కూడా ఆది భౌతికాలు. అలాగే దైవాపరాధాలు, దైవం మీద అపరాధం చేయడము, కర్మార్జితము, ఈ కర్మార్జితమైనటువంటి బాధలు ఆది దైవికాలు అంటారు. అంటే ఎప్పటి నుంచో వస్తున్న కర్మ, పూర్వకర్మ పాప ఫలితంగా వచ్చేటువంటి బాధలు ఆది దైవికాలు ఇవి. అలాగే జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో కలిగేటటువంటి ఆటంకాలు, ప్రతిబంధకాలు ఇవి ఆధ్యాత్మికాలు అంటారు. దేవి ఈ 3 విధాలైనటువంటి ఆపదల్ని, ప్రతిబంధకాలని నివారించగలిగినటువంటి సమర్థురాలు. ఆ నివారణ ద్వారా జీవుల్ని ముక్తి మార్గం వైపు నడిపిస్తుంది అని భావం. అలాగే యోగ ప్రాణాయామ పరంగా చూస్తే ఉచ్ఛ్వాసకి నిశ్వాసకి మధ్య ఉన్నటువంటి సంధి ప్రతి క్షణం కూడా జీవునికి ఆపదే, ప్రమాదమే. అది ఆ సంధికాలం. అదే రహోయాగంలో చూస్తే ప్రాణాయామ ప్రక్రియ చేసినప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య ఉన్నటువంటి దాని సంధ్యని దేవిగా ఆరాధిస్తూ ధ్యానిస్తూ ఆ వెలుగుని చూడడానికి ప్రయత్నించేటువంటి సాధక ఉపాసకుల్లో దేవి శక్తి రూపంలో ఉంటూ వారికి ఆ సంధ్యాకాలంలో కలిగే ఆపదను నివారిస్తుంది. వారి ప్రాణానికి అపమృత్యు బాధ లేకుండా దీర్ఘాయువును ప్రసాదిస్తుంది అని రహోయాగ క్రమంలో ఉన్నటువంటి ఒక రహస్యభావం ఇది. వరాహ పురాణంలో బ్రహ్మాది దేవతలు కూడా దేవిని ప్రార్థిస్తూ ఇలా అంటారు: శరణం త్వాం ప్రపద్యంతే ఏ దేవీం పరమేశ్వరీం నతేషామాపద కాశ్చిత్ జాయంతే క్వాపి సంకటే అంటారు. అంటే ఓ దేవి, ఓ పరమేశ్వరి, నిన్ను శరణు వేడితే ఆపదలు, సంకటములు, కష్టాలు కలగవు, సందేహం లేదు అని ప్రార్థిస్తారు. భక్తుల ఆపదలన్నీ కూడా నివారించే దేవి అని దాని యొక్క భావం. కుర్మ పురాణంలో దేవే చెప్తుంది ఒక రకంగాను: ఏదు సంగాన్ పరిత్యజ్య మామేకం శరణంగతాః ఉపాసతే సదా భక్త్యా యోగమైశ్వర్యమాశ్రితాః సర్వభూత దయావంతః శాంతా దాంతా వివత్సరాః అమానినో బుద్ధిమంతః తాపసా సంయతవ్రతాః మచ్చిత్తా మద్గత ప్రాణాః మజ్ఞాన కథనే రతాః సన్యాసినో గృహస్థాశ్చ వనస్థా బ్రహ్మచారిణః ఏజోక్తైర్లక్షణైహీనాః అభిమన్నామజాపకాః తేషాం నిత్యాభియుక్తానాం ఆపదాం సర్వ పర్వతానపి నాశయామి తరాం జ్ఞానదీపేన నచరాదిహా అని చెప్తుంది. అంటే సంగరహితులై విషయం మీద వ్యామోహం లేనటువంటి వారై నన్ను శరణు పొందినవారు, యోగము భక్తితో ఎల్లప్పుడూ ఉపాసన చేస్తూ సర్వభూతాల్లోనూ కూడా దయ కలిగిన వారు, శాంతులు, దాంతులు, మాత్సర్యం లేనివారు, అభిమానశూన్యులు, తాపసులు, బుద్ధిమంతులు, నాయందే చిత్తం కలిగిన వారు, నాయందే ప్రాణాలను ఉంచుకున్నవారు, నా జ్ఞానం మీద ఆసక్తి గలవారు, ఈ లక్షణాలను ఉన్నవారు సన్యాసులైన, గృహస్థులైన, వానప్రస్థులైన, బ్రహ్మచారులైన వారి యొక్క ఆపదలు, పర్వతాల వంటి ఆపదలను కూడా త్వరగా నివారిస్తాను. ఒకవేళ ఈ లక్షణాలు లేకపోయినా కానీ సదా నా నామజపం చేసేవారు, నన్నే ధ్యానించే వారి యొక్క ఆపదలు కూడా వెంటనే నశింపజేస్తాను అని చెప్పింది. దాని యొక్క భావం అది. కోరపురాణంలో దేవి యొక్క చెప్పినటువంటి వాక్య భావం అది.
అలాగే ఇదే భావంతో ఉన్నటువంటి ఒక పండిత వాక్యం ఒకటి ఉంది. ఆపద కిం కరణీయం స్మరణీయం చరణయుగళమంబాయ. అంటే ఆపదలు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఆపద కిం కరణీయం, ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి, స్మరణీయం చరణయుగళమంబాయ, దేవి యొక్క పాదపద్మాను స్మరించాలి. తస్మరణం కింకురితే, ఆ స్మరిస్తే దేవి ఏం చేస్తుంది, బ్రహ్మాదీనపిచ కింకరీ కురితే అంటారు. అంటే బ్రహ్మాది దేవతల్ని సేవకులుగా చేస్తుంది నీకు అని భావం. అంటే దేవిని ఆపదలు వచ్చినప్పుడు దేవిని స్మరిస్తే ఆపదను తీసివేయడమే కాకుండా శుభాన్ని కలిగిస్తుంది, దేవతలందరినీ కూడా నీకు ప్రసన్నుని చేస్తుంది అని అర్థం. ఇదే భావాన్ని భగవానుడు గీత అంటాడు కదా, అనన్యాశ్చంద ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటాడు. అంటే ఇదే 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 భావం. భక్తుల ఆపదల్ని నేను నివారిస్తాను. అనన్యాశ్చంతయంతో మాం, ఎవరిని ఆలోచించకుండా నా మీదే కనుక నన్నే ఉపాసిస్తూ ఉంటే అటువంటి ఏ జన అటువంటి భక్తులకి తేషాం నిత్యాభియుక్తానం, అటువంటి భక్తులకి ఎల్లప్పుడూ కూడా యోగక్షేమం వహామ్యహం, వారి యొక్క యోగక్షేమాలను నేను తీసుకుంటాను, నేను వహిస్తాను అని అర్థం. అంటే భక్తుల ఆపదల్ని త్వరగా నివారిస్తుంది దేవి అని కూడా అర్థం. దీంట్లో అన్ని విధాలైనటువంటి ఆపదల్ని పూర్తిగా పోగొట్టేది దేవి అని ఈ నామం యొక్క భావం. ఆదివ్యాధులు, కష్టాలు, దుఃఖాలు మొదలైనటువంటి అన్ని ఆపదల్ని తొలగించేది, ఆపదలన్నిటికీ మూలమైనటువంటి వ్యామోహాన్ని నశింపజేసేది, ఆది భౌతిక ఆదిదైవిక ఆధ్యాత్మిక ప్రతిబంధకాలను నివారించేది, నామం ధ్యానం మాత్రాన్నే భక్తుల యొక్క కష్టాలను తొలగించేది, యోగ సాధకుల్లో శక్తి రూపంగా ఉండి వారిని సంరక్షించేది అని విస్తృతమైన భావం. సామగాన ప్రియ అనేటువంటి 909వ నామం నుంచి ఈ నామం వరకు కూడా శ్రీచక్రార్చనకు సంబంధించినటువంటి అగ్నిష్టోమాది ధ్యాన భావాలు వివరించబడ్డాయి ఇంతవరకు. ఆ ఆర్తిహారిని, దుఃఖవారిని, ఆపద్ నివారిని, సౌఖ్యదాయిని, జ్ఞానప్రసాదిని, ముక్తిప్రదాయిని ఆ పరమేశ్వరే. అన్ని విధాలైనటువంటి ఆపదల్ని కూడా పూర్తిగా పోగొట్టే దేవి అన్నటువంటి కింద నామం సర్వాపద్ నివారిణి అనే నామం వివిధ రకాలైనటువంటి ప్రతిబంధకాలని, ఆటంకాలని, ఆదివ్యాధుల వంటి అన్ని ఆపదల్ని నివారించేదని, సర్వ ఆపదలకి మూలమైనటువంటి వ్యామోహాన్ని నశింపజేసి జీవుల్ని జ్ఞానవంతుల్ని సత్ప్రవర్తకుల్ని చేస్తుందని, తద్వారా జీవుల్ని ముక్తి మార్గం వైపు నడిపిస్తుందని పరోక్ష విశేష భావాలను చెప్పింది. సవ్యాపసవ్య మార్గాల్లో కుండలిని సాధన చేసిన వారు అన్ని ఆపదలని దాటగలరు అనేటువంటి రహస్య సందేశం కూడా ఈ 2 నామాల్లో ఉంది. అంటే సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్ నివారిణి అనే 2 నామాల్లో కూడా ఆ సందేశం పొందుపరచబడి ఉంది. అందులోను ఆపదల నుంచి తప్పించి జ్ఞాన మార్గం వైపుకి నడిపించేటువంటి దేవి యొక్క స్వరూప స్థావర విశేషాలను వివరిస్తోంది వచ్చే నామం స్వస్థ అనే నామం. ఈ స్వస్థ అనే నామానికి అర్థం నిజస్వరూపంలో స్థిరంగా ఉండేది అని. ఆమె నిజస్వరూపం ఏమిటి, ఏ విధంగా స్థిరంగా ఉంటుందో పరిశీలిద్దాం. దీని నామం యొక్క భావాశ్లోకం చూస్తే సత్సాంగత్య లభత్వ సత్వ మనసస్థిత్యత్వ సంశోభిత రాగద్వేష విమోహ దుఃఖరహిత నైశ్చల్య చిత్తాకృత ఆంతర్యాంతర సుస్థిత శృతిస్మృతిర్విజ్ఞాన దీపాకృత స్వస్థ నిస్తుల వైభవాధృతనుత సిడ్నీపురీ శారదా. సత్సాంగస్య లభత్వ సత్వ మనసస్థిత్యత్వ సంశోభిత అన్నారంటే సజ్జనుడితో సహవాసం వలన కలిగేటటువంటి సాత్విక మనోస్థితితో శోభించేది. రాగద్వేష విమోహ దుఃఖరహిత నైశ్చల్య చిత్తాకృత అన్నారంటే రాగద్వేషాలు మోహాల వల్ల వాటి యొక్క ఫలితమైనటువంటి దుఃఖాలు లేనిది, నిశ్చలమైనటువంటి చిత్తం కలిగేది, నైశ్చల్య చిత్తాకృత అన్నారు. అలాగే అంతర్యాంతర సుస్థిత శృతిస్మృతిర్విజ్ఞాన దీపాకృత అన్నారంటే అంతరంగంలో వేదశాస్త్ర విజ్ఞాన దీపంలాగా సుస్థిరంగా
తనదైన రూపంతో ఉండేటువంటి స్వస్థ నిస్తుల వైభవాధుతనుత అంటే సాటిలేని వైభవం కలిగినటువంటిది తనదైన రూపంతో ఉండేటువంటి ఈశ్వరి అని. త్రిగుణాలు, సత్వరజస్తమో గుణాలు, రాగద్వేషాలు, షడ్వికారాలకు అతీతంగా అవేవి అంటకుండా ఎల్లప్పుడూ కూడా తన నిజ రూపంలో స్థిరంగా ఉండేది అని అర్థం. యోగంలో దీన్నే ఆత్మారామ స్థితి అంటారు, లేదా స్వస్వరూపానుసంధాన స్థితి అంటారు. అటువంటి యోగస్థితి అయినటువంటి ఆత్మారామ స్థితిలో నిశ్చలంగా ఉండేదేవి అని భావం. ఆపదలు, దుఃఖాల వలన మనసుకి కలిగేటువంటి చాంచల్యం లేకుండా సదా స్వస్థానంలో ఉండే స్థితి స్వస్థ స్థితి అనబడుతుంది. ఆ స్థితి యొక్క స్వరూపమైన దేవి, లేదా ఆ స్వస్థ స్థితిలో ఎల్లప్పుడూ ఉండేది దేవి అని భావం. శృతి ఏముంటుందంటే స భగవ కస్మిన్ ప్రతిష్ఠిత ఇది స్వే మహిమ్నీతి హోవాచ అంటుందంటే భగవంతుడు ఎక్కడ ప్రతిష్టమై ఉన్నాడు అనే ప్రశ్నకి సమాధానం తన మహిమయందే ఉంటాడు అని దాని సమాధానం. అంటే భగవత్ స్వరూపమైనటువంటి దేవి కూడా తన స్వస్థితిలోనే ఉంటుంది అని భావం. తన్నివృత్యా ఉపశాంతోపరాగ స్వస్థ అని కపిల సూత్రం చెబుతుంది. కపిల సూత్రంలో ఈ స్వస్థకి నిర్వచనం ఇవ్వబడింది. అంటే నివృత్తి భావంతో దేనిని అంటకుండా సర్వదా ఆనంద స్వరూపాన్ని స్వస్థ అంటారు. కాబట్టి అటువంటి ఆనంద స్వరూపం దేవి కనుక దేవికి స్వస్థ అనే నామధేయం సుప్రసిద్ధం. అది బాహ్యంలో దేవి ఏ రూపంలో దర్శనమిచ్చినా కానీ అంతరంగంలో మటుకు ఒకే ఒక శుద్ధ సత్వం కలిగి ఉంటుందని దీని యొక్క భావం. అలాగే స్వస్థ అనే పదాన్ని కనుక విడదీస్తే స్వర్ అస్థ అని కనుక విడదీస్తే స్వర్ అంటే స్వర్గంలో, అస్థ అంటే అధ్యక్షురాలై ఉన్నది, స్వర్గంలో అధ్యక్షురాలుగా ఉన్నది అని భావం. లేదా సు అస్థ అని కనుక గ్రహిస్తే దాన్ని స్థ అంటే ఉండడం, అంటే ఉనికి, అస్థ అంటే లేకుండా ఉండడం. దేవి మంగళప్రదమైన అస్థా కలిగి అని భావం. సు అంటే మంగళప్రదమైనది, మంగళప్రదమైన అస్థా కలిగేది అంటే మంగళప్రదమైనది లేకుండా ఉన్నది అని అర్థం. అంటే అస్థా అనేది గతి అనే అర్థంలో తీసుకుంటే ఉత్తమమైన ప్రవర్తనని, నడవడికని, గతిని కలిగజేసేది. అలాగే లేకుండడం అంటే ఒక స్థితి లేకుండా ఉండడం, ఉత్తరగతి లేకుండా ఉండడం, అంటే ఉత్తరగతి లేకుండా అనుత్తరగతి ఉండడం, అంటే అనుత్తరగతిని కలుగజేసేది అనే భావం. అలాగే సృష్టి కార్యంలో భాగంగా నాదంగా, మాతృగా వర్ణాలుగా, పంచభూతాత్మకము, నామరూపాత్మకమైనటువంటి సృష్టిని అంతటినీ కూడా నిర్మించి అందులో ధాతువులుగా, అణువులుగా, శక్తిగా ఉంటూ జగత్తుకి మాయాభ్రాంతిని కలిగిస్తూ సృష్టిని నిర్వహిస్తోంది దేవి. కానీ ఆమెకు మాత్రం ఏ భ్రాంతి లేకుండా, ఏ గుణాలు, ఏ స్వభావాలు అంటకుండా తన యొక్క నిజస్వరూపం, స్వస్వరూప స్థితిలోనే ఉంటుంది దేవి అని భావం. తాను బ్రహ్మమని, ఉన్నది ఒకే బ్రహ్మమని, సమస్తము బ్రహ్మమే అని, బ్రహ్మమే అన్ని విధాలుగా గోచరిస్తోంది అనేటువంటి జ్ఞానం కలిగిన స్థితి స్వస్థత అనబడుతుంది. ఆ స్వస్థత స్థితిలో ఉండేది అంటే తానే బ్రహ్మం అనేటువంటి జ్ఞానం పూర్తిగా కలిగినది. ఆ స్థితిని భక్తుని కలిగించేది దేవి అని కూడా భావం. అలాగే దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, మహత్తు, పరబ్రహ్మ ఇవన్నీ కూడా ఒకదానికన్నా మరొకటి ఉన్నతమైనవని చెప్పి, శ్రేష్టమైనవని చెప్పి కఠోపనిషత్తులో చెప్పబడింది. ఇదివరకు ఈ విషయం గురించి చెప్పుకోవడం జరిగింది. ఇంద్రియేభ్య పరాయర్థా అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధి బుద్ధేరాత్మా మహాన్ పరః మాతః పరం అవ్యక్తం అవ్యక్తాత్ పురుష పరః పురుషాన్న పరం కించిత్ సాకాష్ఠా సా పరాగతి అని చెప్పబడింది. అంటే ఇంద్రియాల కన్నా ఇంద్రియ విషయాలు పరమైనవి, గొప్పవి, శ్రేష్టమైనవి. ఇంద్రియ విషయాల కన్నా పరమైనది, గొప్పదైనది మనస్సు, మనసు కన్నా పరమైనది బుద్ధి, బుద్ధి కన్నా పరమైనది మహత్తు, మహత్తు కన్నా పరమైనది అవ్యక్తం, అవ్యక్తం కన్నా పరమైనది పురుషుడు, అంటే పురుషుడు అంటే బ్రహ్మము. ఆ పురుషుని కన్నా పరమైనది ఏదీ లేదు కనుక ఆ పురుష స్థితియే స్వస్థత. ఆ హృదయాంతర్గతమైనటువంటి పరబ్రహ్మ తేజోరూపమే దేవి అని భావం. ఆ విధంగా పరబ్రహ్మ స్వరూపిణి దేవి అంటే ధారాకాశ రూపిణి అని అర్థం. సత్సాంగత్యం అంటే సజ్జన సహవాసం వలన
కామక్రోధాది అరిషడ్వర్గాల్ని అదుపులో ఉంచుకోవడం వలన కోరికల మూలంగా కలిగే సుఖదుఖాలకు అతీతంగా బాహ్యమైనటువంటి స్థితులకు అంటకుండా నిశ్చలంగా ఒకే సాత్విక స్వభావ తత్వం వల్లగా ఉంటుంది దేవి అని భావం. బాహ్యంలో ఏ రూపంలో చెప్పినా సరే అంతరంగంలో కూడా ఒకే ఒక శుద్ధసత్వం కలిగి ఉంటుంది. తనదైనటువంటి స్వరూపంలో సుస్థిరంగా ఉండే దేవి అని ఆమె యొక్క భావం. నివృత్తి భావంతో రాగద్వేషాలు షడ్వికారాలకి అతీతంగా సదా ఆనందరూపిణిగా ఉండేది. స్వస్థానమైనటువంటి స్వస్వరూపానుసంధాన స్థితిలో నిశ్చలంగా ఉండేది. బాహ్యమైన స్థితికి అంటకుండా నిర్లేపంగా ఒకే సాత్విక తత్వంతో విజ్ఞాన దీపంలా సుస్థిరంగా ఉండేది. ఉత్తమమైనటువంటి ప్రవర్తనని, నడవడికని, గతిని కలుగజేసేది అని విస్తృతమైన భావం. పరిస్థితుల వల్ల ప్రభావితం కాకుండా సర్వకాలాల్లో తన స్వరూపంలో ఉంటుంది అని సారాంశం. ఈ నామం నుంచి జపయజ్ఞ విశేషాలను వివరించడం జరుగుతోంది. ఆ సర్వజ్ఞానస్థ, మంత్రశక్తిస్థ, తత్వమూలస్థ, స్వస్వరూపావస్థ ఆ పరమేశ్వరే. తన నిజస్వరూపంలో సుస్థిరంగా ఉండే దేవి అనే కింద నామం స్వస్థ అనే నామం ఏ భ్రాంతులు లేకుండా, ఏ గుణాలు స్వభావాలు అంటకుండా తన స్వస్వరూప స్థితిలో ఉంటుందని, పరమాత్మ తన మహిమలోనే ఉన్నట్లుగా దేవి కూడా తన సత్వతత్వ రూపంలో సర్వజీవుల హృదయాల్లో పరబ్రహ్మ తేజోమయ స్వరూపిణిగా ఉంటుందనేటువంటి విశేషాన్ని గూఢంగా చెప్పింది ఆ చిన్న నామం. బాహ్య రూపాలైన ఏవైనా సరే పర్వాలేదు, అంతరంగంలో మటుకు ఒకే ఒక శుద్ధ సత్వతత్వం కలిగి ఉంటుందనేటువంటి తాత్విక భావాన్ని కూడా అందించింది ఆ నామం. పరమపురుష స్థితి అయినటువంటి స్వస్థతా స్వరూపమైనది అనేటువంటి భావం కూడా చెప్పింది. తనదైనటువంటి స్వరూపంలో సదా ఉండేటువంటి దేవి యొక్క స్వభావ ప్రభావాలని వివరిస్తోంది వచ్చే నామం స్వభావ మధుర అనే నామం. ఈ స్వభావ మధుర అనే నామానికి అర్థము మధురమైనటువంటి స్వభావం కలిగినది, లేదా మధురమే స్వభావంగా ఉన్నది. ఈ యొక్క భావార్థ శ్లోకం నైర్మల్యాత్మక చిత్త వృత్తి సహిత సద్భావ ప్రాభాకర సద్వీక్షద్వర భాషణ కరుణధారా పూరధీరావర సర్వజీవ హృదంతరాళ విహరద్భావోత్సుకాభాసురా జ్ఞానావిష్కృత సుస్వభావ మధురా శ్రీపురీ శారదా. నైర్మల్యాత్మక చిత్తవృత్తి సహిత సద్భావ ప్రాభాకర అన్నారంటే నిర్మలమైనటువంటి చిత్తవృత్తితో కూడినటువంటి మంచి భావాలు అనేటువంటి సూర్యుని యొక్క కాంతి వంటిది. సద్వీక్షద్వర భాషణ కరుణధారా పూరధీరావర గొప్పదైనటువంటి పలుకు, చల్లని చూపు, ప్రవహించే కరుణ కలిగినటువంటి ధీర అయినది. సర్వజీవ హృదంతరాళ విహరద్భావోత్సుకాభాసురా అన్నారంటే జీవులందరి హృదయాల్లో ఉత్సాహకరమైనటువంటి భావాలుగా విహరించేది, భావాల రూపంలో విహరించేది. జ్ఞానావిష్కృత సుస్వభావ మధుర అన్నారంటే జ్ఞానము చేత ఆవిష్కరించబడినటువంటి, వెలిగిదేయబడినటువంటి మధురమైనటువంటి స్వరూపం కలిగిన దేవి ఈశ్వరి అర్థం. స్వభావ మధురానంలో స్వ అంటే తనదైన, భావ అంటే అభిప్రాయము, మధుర అంటే మధురమైనది అనే అర్థంలో చూస్తే మధురమైన భావాలు, అభిప్రాయాలు అనే అర్థాల్లో మధుర భావాలు తానే అయినది, మధురమే తన స్వభావమైనది అని అర్థం. స్వతసిద్ధంగా సహజంగా ఇతర సంపర్కం ఏది లేకుండానే మధురమైన దేవి అని భావం. భావం మధురంగా ఉండడం అంటే సంకల్పము, ఆలోచన, భాషణ, ఆచరణ ఇవన్నీ కూడా తనకి ఇతరులకి ఆహ్లాదకరంగా ఉంచుకోవడం భావం మధురంగా ఉండడం అంటే. అటువంటి జీవులందరికీ కూడా ఆహ్లాదకరంగా, ఆమోదయోగ్యంగా, ఆనందదాయకంగా ఉండేటువంటి మనసు, అభిప్రాయము, మాట, క్రియలు కలిగిన దేవి అనేది యొక్క అన్న విస్తృతమైన భావం. అంటే స్వభావం చేతనే అందరి చేత కోరబడేది.
అతి మృదుల హృదయ అని కూడా మరో భావం. తలచినంతనే భక్తులకి ఆనందాన్ని కలిగించే స్వభావం కలది కాబట్టి మధురామృత వర్షిణి అని మరో భావం. దుష్టుల్ని శిక్షించిన, భక్తులకి తాత్కాలికమైనటువంటి అవరోధాలు కల్పించిన, తాను మనసులో వాటి మీద ఏమీ స్పందించకుండా తన స్వభావాన్ని ఎల్లప్పుడూ కూడా ఆహ్లాదంగా ఉంచుకునేది అని భావం. స్వభావ అంటే తాను తన స్వరూపంగా ఉన్నది. మధుర అంటే మధు స్వరూపం, అమృతకాంతి స్వరూపం, అమృతకాంతి స్వరూపమే తన రూపమైనది అని యోగపరమైన అర్థం. అంటే బ్రహ్మశీర్షంలో పరమేశ్వరిగా దేవిని ధ్యానించినటువంటి సాధకుల్లో ఆమె అమృత కాంతిగా, అమృత కళగా వర్షిస్తుంది అని అంతర్గతమైన భావం. అలాగే స్వభావము అంటే తానుగానే ఉన్నది అనే భావన. స్వ అంటే తాను, భావం అంటే తానుగానే ఉన్నదనే భావంలో బ్రహ్మశీర్షంలో లలితా పరమేశ్వరిగా, సహస్రారంలో శివశక్తుల ఐక్యరూపిణిగా, ఆజ్ఞాచక్రంలో బాలాత్రిపుర సుందరిగా ఉన్నటువంటి పరంజ్యోతి. ఆ పరంజ్యోతిని తాదాత్మ్యంతో ధ్యానించే వారి దేహమంతా కూడా అమృత తేజస్సును నింపుతుంది. కనుక రాబోయే క్రమంలో ఆ విధంగా దేవిని అర్చించమని, ఆ అర్చించడం వలన దేవి యొక్క స్వభావం మధురమయ్యి అమృత వర్షం కురిపిస్తుందని దీని యొక్క రహస్య విశేషం. విశ్వనిఘంటువులో మధుర శబ్దం దానికి అర్థం తీసుకుంటే, మధుర శబ్దం అన్ని స్త్రీ పుల్లింగాలు, నపుంసకలింగాల్లో కూడా ఉంటుంది. అది ఆ మధుర శబ్దం పుల్లింగం అయితే మధురసం అని, నపుంసకలింగం అయితే తీయనిది, ఇంపైనది, రుచి అని అర్థం అనే అర్థం. స్త్రీలింగం అయితే పుష్పవనంలో ఉన్న తేనె, మధురానగరం అనే అర్థాలు చెప్పబడ్డాయి. ఈ అన్ని అర్థాలకి కూడా అన్వయమైనటువంటి మాధుర్య ధుర్య దేవి అని భావం. అలాగే స్వ, భావ, మధుర అని విడదీస్తే తన భక్తులైన స్వ అంటే తన భక్తులైనందు ఉండుట చేత, భావం చేత మధురమైనది. అంటే వేదంలో మధు శబ్దానికి సత్ఫలము అని అర్థం ఉంది. అంటే తన భక్తుల యొక్క భక్తి భావాలకి సత్ఫలాలని ప్రసాదించేది అనే అర్థం కూడా వస్తుంది. అలాగే స్వ, భా, అవమ, ధుర అని కనుక విడదీస్తే, దీన్ని ఇన్ని పదాలుగా విడదీస్తే, స్వ అంటే తన యొక్క, భా అంటే ప్రతిభ, అవమ అంటే ప్రథముడు, మొదటిగా లెక్కించదగిన వారు, ధుర వాళ్ళ యొక్క భారాన్ని వహించేది. అంటే తన ప్రతిభలో ప్రథములు, మొదటిగా లెక్కించదగినటువంటి ఆత్మజ్ఞానులు, ఆత్మజ్ఞానుల యొక్క భారాన్ని తాను వహిస్తుంది అని మరో అర్థం గ్రహించవలసింది ఇందులోంచి. అలాగే స్వ, భ, వమ, ధుర అని కనుక విడదీస్తే తన తేజస్సుని సృష్టించి ప్రకాశింపజేయగలిగినటువంటి సమర్థురాలు అని అర్థం వస్తుంది. అంటే ఆత్మ చైతన్యాన్ని ప్రకాశింపజేసేటువంటి పరంజ్యోతి, ఆత్మజ్ఞానుల లోపల ఉత్తమురాలు అని పరోక్ష భావం. అలాగే మరొక రకంగా విడదీస్తే సు, అభావ, మధుర అని కనుక విడదీస్తే రాగద్వేష వైషమ్యాల వంటి అశోభన గుణాలు, అభావ అంటే లేనటువంటి మధురమైనది, అశుభ గుణాలు లేకుండా మధురంగా ఉన్నది అని అర్థం. అలాగే భావశబ్దానికి అభిప్రాయము, అవతారం అని అర్థం. స్వభావ మధుర అంటే తన యందరి అభిప్రాయం చేత మధురమైనది, లేదా తన అవతారము చేత మంచి ఫలాన్ని ఇచ్చేది అని భావం. అంటే ఏ విధంగా చూసినా సరే తన మీద మంచి అభిప్రాయం కలిగినందువలన తీపిగా మధురంగా ఉండేది, లేదా తన అవతారం వలన భక్తుడికి సత్ఫలితాలను ఇచ్చేది అని అర్థం. అలాగే స్వ అంటే తన యొక్క, భావ అంటే స్థానమైనటువంటి, మధుర మధురాపురం కలది అంటే మధురాపుర వాసిని మీనాక్షీదేవి, లేదా దేవియే మధురాపురి అని భావం. ఈ మధురానగరమే హాలాస్య క్షేత్రం అని చెప్పి పురాణ ప్రసిద్ధి. కనుక హాలాస్య క్షేత్ర స్వరూపమైన దేవి అని కూడా అర్థం. అలాగే స్వభావంలో మధుపుష్ప రసజ్ఞ అయినటువంటి భ్రమరాంబిక స్వరూపిణి దేవి అని భావం. ఈ నామంలో, ఈ శ్లోకంలోను, ఈ భావాల శ్లోకంలోనూ ఒక రెండు రహస్యనామాలు ఉన్నాయి. మొట్టమొదటి స్వభ అనేది. స్వభ అంటే స్వయంగా ప్రకాశించేది అని అర్థం. స్వ అంటే స్వయంగా, భా అంటే ప్రకాశించేది అంటే స్వప్రకాశ అని భావం. ఆమె దేవి ఒక్కతే స్వయంగా ప్రకాశించగలదు. మిగతా అందరి ప్రకాశాలు కూడా ఆమె యొక్క కాంతి, ఆమె కాంతి స్ఫోరకాలే అవన్నీ. అలాగే రెండో నామం స్వభార అని, అంటే భారాన్ని స్వయంగా వహించేది.
ఎవరి భారాన్ని? భక్తుల యొక్క కష్టాలను తీర్చి వారి కోరికలను తీర్చే భారము, సృష్టి నిర్వహణ భారం కూడా దేవి వహిస్తుంది అని దేవి యొక్క స్వభార అనే నామానికి అంతరార్థం. మధురమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి స్వభావం కల దేవి అని ఈ నామం యొక్క భావం. భక్తులకి సత్ఫలితాలను అనుగ్రహించేది, ఆత్మజ్ఞానుల యొక్క భారాన్ని వహించేది, తన అభిప్రాయం చేత మధురమైనది, అందరికీ ఆనందాన్ని కలిగించేటువంటి స్వభావం కలిగినటువంటి మధురామృత వర్షిణి, స్వభావం చేతనే అందరి చేత కోరబడేది, మృదుల హృదయ, మధురమే స్వతసిద్ధమైన స్వభావమైనది, విజ్ఞానాత్మక మాధుర్య స్వభావం కలది, సంకల్ప భాషణ ఆచరణ మాధుర్య భావనామయి అని విస్తృతమైన భావం. యోగ సాధనలో అమృతకాంతి వర్షిణి, ఆనందకారిణి అని విశేష భావం. ఆ భావమధుర, జ్ఞానబంధుర, దయాసింధుర, తత్వభాసుర, సర్వసుధీర ఆ పరమేశ్వరే. సహజ సిద్ధమైనటువంటి మధుర స్వభావం కలిగిన దేవి అన్నటువంటి కింద నామం స్వభావ మధుర అనే నామం. స్వభావ మూలాలైనటువంటి సంకల్పము, ఆలోచన, భాషణ, ఆచరణ ఇటువంటి అన్ని విషయాల్లోనూ కూడా జీవులందరికీ ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా ఉండేటట్లుగా అమృతమయమైనటువంటి స్వరూపం కలదని, భక్తులకి సత్ఫలితాలను ఇచ్చేదని మధుర భావాలతో పాటుగా ఆత్మజ్ఞానుల్లో ఉత్తమురాలు, ఆత్మ చైతన్యాన్ని ప్రకాశింపజేసేటువంటి పరంజ్యోతి, ఆత్మజ్ఞానుల యొక్క భారాన్ని వహించేది అనేటువంటి విశేషాలను కూడా నిగూఢంగా చెప్పింది ఆ నామం. యోగపరంగా చూస్తే మధురామృత వర్షిణి, పరంజ్యోతి స్వరూపిణి అని పరోక్షమైన భావార్థాలు దాంట్లో ఉన్నాయి. మధురమే స్వభావమైనటువంటి దేవి యొక్క రూపలక్షణాలను వివరిస్తోంది వచ్చే నామం ధీరా అనే నామం. ఈ ధీరా అనే నామానికి అర్థం ధీరత్వం స్వరూపంగా కలిగినది. దీనికి భావార్థ శ్లోకం ధైర్యోదార సమాహితాధృత మహత్వశక్తి శోభావరా వీరశౌర్య పరాక్రమాన్విత బలసంపన్న సర్వేశ్వర విజ్ఞానాత్మక వాక్సుధామహిత సౌజన్యాకృతాధీవర ధీరా సారస సద్గుణాకరవర సిన్నీపురీ శారదా. ధైర్యోదార సమాహితాధృత మహత్వశక్తి శోభావరా అన్నారంటే ధైర్యము ఉదారత్వము కలిసినటువంటి మహత్తర శక్తిగా శోభించేది. వీరశౌర్య పరాక్రమాన్విత బలసంపన్న సర్వేశ్వర అన్నారంటే వీరము, శౌర్యము, బలము, పరాక్రమంతో కూడినటువంటి అధికమైన బలం కలిగినటువంటి అధినేత్రి. విజ్ఞానాత్మక వాక్సుధామహిత సౌజన్యాకృతాధీవర అన్నారంటే విజ్ఞానంతో నిండినటువంటి అమృతమయమైనటువంటి సంభాషణలతోటి సజ్జనత్వంతో భాషించేటువంటి ధీరురాలు. ధీరా సారస సద్గుణాకరవర అన్నారంటే ధీరత్వ స్వరూపమైనది, ఆహ్లాదకరమైనటువంటి సద్గుణాలకి నిలయమైనటువంటి ఈశ్వరి అని. ఏదైనా ఒక కార్యాన్ని నిర్వహించడానికి సహాయపడేటువంటి అంతర్గతమైన శక్తి, బలము దాన్ని ధీ అనబడుతుంది. అంటే బుద్ధిబలం అనుకోవచ్చును, ఏదైనా అంతర్గతంగా ఉన్న శక్తి ఆ ధీ స్వరూపమైన దేవి దీని యొక్క అర్థం. అంటే అన్ని కార్యాలకి కర్తృత్వాలకి కూడా మూలమైనటువంటి ధీశక్తిగా దేవి జీవులందరిలో ఉంటుంది అని భావం. ఏ లక్షణం ఉంటే అన్ని లక్షణాలు ఉన్నట్టే అన్నట్లో ఆ లక్షణం కలిగినది ధీ అంటే అది. ధీ అంటే ఏ లక్షణం ఉంటే అన్నీ ఉన్నట్లే. కాబట్టి ధీ అంటే సర్వలక్షణ సమన్విత, సర్వసద్గుణ ప్రవీణ దేవి అని అర్థం. బాహ్య వ్యామోహాలను వదిలిపెట్టి అంతర్ముఖంగా ధ్యాన సాధన ద్వారా స్వస్థ స్థితిలో ఉండేవారిని ధీరులు అనబడతారు. ఆ స్వస్థ అనబడేటువంటి దేవి ధీరా కూడా అని దీని యొక్క భావం. ఇంతకుముందు నామం స్వస్థ అని వచ్చింది. ఆ స్వస్థ స్థితిలో ఉండేది దేవి స్వస్థ. అలాగే స్వస్థ స్థితిలో ఉండేటువంటి వారిని ధీరులు అంటారు. కాబట్టి ఈమె కూడా స్వస్థ స్థితిలో ఉంటుంది కాబట్టి ధీరా అని.
ఇక ధీర అనే పదాన్ని ధీ ఇరా అని కనుక విభజించి చూస్తే ధీ అంటే బుద్ధిని, ఇరా అంటే ప్రేరేపించేది అని అర్థం వస్తుంది. అంటే జీవుల బుద్ధికి ప్రేరకురాలు దేవి అని భావం. అలాగే ధీర అంటే పాండిత్యము, నైపుణ్యము, సామర్థ్యము, ధైర్యము కలది అనే అర్థం కూడా ఉంది. అంటే సకల కళా ప్రావీణ్య, సర్వ సంకల్ప స్వరూపిణి, సమస్త కల్పనా స్వరూపిణి దేవి అని భావం. ఇక ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అంటుంది శృతి. అంటే ఈశ్వరానుగ్రహం వల్లనే అద్వైత భావం కలుగుతుంది కనుక అద్వైత జ్ఞానాన్ని ప్రసాదించే దేవి అని కూడా మరో భావం ఇందులో. ఇక ధీ అంటే బుద్ధి అనే అర్థంలో ద్వంద్వ ప్రవృత్తి లేకుండా, నేను ఇతరులు అనే భావం లేకుండా అద్వైత బుద్ధిలో ఉండేవారిని ధీరుడు అనబడతారు. ఆ ధీరుల రూపంలో ఉండే దేవి అని మరో భావం. పరంజ్యోతిగా జీవులందరి యొక్క అంతరంగంలో ఉన్నది అన్నటువంటి ఐశ్వర్య భావాన్ని భక్తుడికి ప్రసాదిస్తే ధీరగుణాలైనటువంటి ధైర్యాన్ని, సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని, నిర్భయత్వాన్ని కలిగిస్తుంది అని మరో భావం ధీర అంటే. ఇక శ్రీ విద్యాపరంగా చూస్తే చతుర్యాగ క్రమంలో అంటే బహిర్యాగం, అంతర్యాగం, గ్రహోయాగం, మహాయాగం అని ఈ 4 యాగాలలో క్రమంలో కూడా అర్చించే వారిని ధీరులు అని పిలుస్తారు. ఆ ధీరుల యొక్క స్వరూపమైన దేవి అని భావం. ఇక ఇరా అంటే దశమి తిథి అని ఒక అర్థం ఉంది. అంటే ధీ ఇరా అనిగా అనుకుంటే బుద్ధిప్రదమైనటువంటి దశమి తిథి కలదేవి అని భావం. అంటే విజయదశమి అనుకోవచ్చును. విజయదశమి నాడు కనుక దేవిని కనుక ఆరాధిస్తే బుద్ధిబలం పెరుగుతుంది అని పురాణ ప్రసిద్ధం. కాబట్టి ఆ బుద్ధిప్రదమైనటువంటి దశమి తిథి అని కూడా చెప్పుకోవచ్చును. అలాగే యోగపరంగా చూస్తే మూలాధారం నుంచి కుండలిని శక్తి ఏ ఆధారము లేకుండా అలా నిలువుగా ఊర్ధ్వముఖంగా ప్రయాణించేటువంటి కుండలిని శక్తి ధీరా అనబడుతుంది. ఆ కుండలిని శక్తి స్వరూపిణి అని భావం. భగవద్గీతలో 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో భగవాన్ అంటాడు కదా, యం హిన వ్యదయంచేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే అంటాడు. ధీరుని గురించి చెప్తున్నాడు ఆయన. అంటే అర్జున, ఎవరిని శబ్దస్పర్శాది విషయాలు చెలింపచేయవో, బాధించవో, సుఖదుఖాలలో సమభావం కలిగినటువంటి వాడిని, అటువంటి వాడిని ధీరుడే అమృతమైన మోక్షానికి అర్హుడు, ఆ ధీరుడే ఆ మోక్షానికి అర్హుడు అని అర్థం. అంటే ఆ ధీర స్వరూపమైన దేవి అని భావం. అలాగే 14వ అధ్యాయమైనటువంటి గుణత్రయ విభాగ యోగంలో మన ధీరుని గురించి చెప్తూ గుణాతీతుడైనటువంటి ధీరుని యొక్క లక్షణాలు చెప్తాడు ఆయన. ఒక 4 శ్లోకాలు చెప్తాడు ఆయన. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని ననివృత్తాని కాంక్షతి ఉదాసీనో గుణైర్యో న విచార్యతే గుణావర్తంత ఇత్యేవ యో తిష్టతి నేంగతే సమదుఃఖ సుఖస్వస్థ సమలోష్టాస్మకాంచన తుల్యప్రియా ప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్థితి మానవమానయోస్తుల్య తుల్యో మిత్రారి పక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతస్స ఉచ్యతే అంటాడు. అంటే ఓ అర్జున, ఎవడు తనకి సంప్రాప్తమైనటువంటి సత్వగుణ సంబంధమైనటువంటి ప్రకాశం అంటే సుఖం కానీ, రజోగుణ సంబంధమైనటువంటి కార్యప్రవృత్తి కానీ, తమోగుణ సంబంధమైనటువంటి మోహాన్ని కానీ ద్వేషింపడో, అవి పోయినా వాటిని తిరిగి మళ్ళా అపేక్షించడో, తటస్థంగా ఉంటూ గుణాల చేత చెలింపడో, గుణములు ప్రవర్తిస్తున్నాయని మాత్రం గ్రహించి ఊరుకుంటాడో, ఏ పరిస్థితుల్లోనూ చెలింపకుండా నిశ్చలంగా ఉంటాడో, సుఖదుఖాలలో సమభావం కలిగి ఉంటాడో, ఆత్మయందే స్థిరంగా ఉంటాడో, అలాగే సమరోష్టాత్మకాంచన అన్నారంటే మట్టిగడ్డ, రాయి, బంగారం అన్నీ కూడా అన్నిటి యందు కూడా సమబుద్ధి కలిగి ఉంటాడో, ఇష్టానిష్టాల యందు సమభావం కలిగి ఉంటాడో, ధైర్యం కలిగి ధీరుడై ఉంటాడో, దూషణ భూషణల యందు, సన్మానము అవమానముల యందు, శత్రువులు మిత్రుల యందు సమబుద్ధితో ఉంటాడో, సమస్త కార్యములందు కూడా కర్తృత్వ బుద్ధిని విడిచి ఉంటాడో, నిరంతరము బ్రహ్మనిష్టలో ఉంటాడో, అట్టివాడు ధీరుడు, గుణవంతుడు, గుణాతీతుడు అని చెప్పబడతాడు. ఆ గుణాతీతుడే మోక్షానికి అర్హుడు అని. ఆ ధీర గుణాతీత స్వరూపమైన దేవి అని భావం. ఈ నామంలోనూ ఈ భావార్థ శ్లోకంలోనూ ఆత్మవిశ్వాసాన్ని కలిగించేటువంటి ధీర మాధురి దేవతా మంత్రాలు చెప్పబడ్డాయి. 2 మంత్రాలు ఉన్నాయి. అవి ఒకటి ధ్రీం ధీరే
ధీర మధురే స్వస్వాహ అని. రెండో మంత్రం ఐం హ్రీం ధ్రీం ధీరే ధీర మధురే స్వస్వాహ అని. ధీర లక్షణ స్వరూపమైన దేవి అని నామం యొక్క భావం. జీవుల్లో బుద్ధికి ప్రేరకురాలు, సర్వసంకల్ప స్వరూపిణి, సమస్త కల్పనా రూపిణి, అద్వైత బుద్ధి కలిగినటువంటి ధీరుల యొక్క స్వరూపమైనది, కుండలినీ శక్తి స్వరూపిణి, అద్వైత జ్ఞాన ప్రసాదిని, అంతరంగంలో జీవులకి ధైర్యాన్ని పరంజ్యోతిగా ఉంటూ ధైర్యాన్ని సామర్థ్యాన్ని ప్రసాదించేది, సర్వలక్షణ సమన్విత, సర్వసద్గుణ సంయుత, సకల కళా ప్రావీణ్య, గుణాతీత అయినటువంటి ధీరస్వరూపిణి, బ్రహ్మతత్వ ప్రసాదిని అని విస్తృతమైన భావం. జీవుల్లో అంతర్గత శక్తి స్వరూపిణిగా బుద్ధి సంకల్ప ప్రభావిని, ధైర్య జ్ఞాన ప్రదాయిని అని పరోక్షమైన భావం. ఆ సామర్థ్య సుధీర, సద్భక్త మందార, సౌజన్య ప్రవీర, ప్రజ్ఞాన ప్రసార, తత్వార్థ ప్రకార, ఆనంద విహార ఆ పరమేశ్వరే. ధీశక్తి స్వరూపమైన దేవి అనడానికి కింద నామం ధీర అనే నామం ధీ లక్షణాలైనటువంటి పాండిత్యము, సామర్థ్యము, ధైర్యము, నైపుణ్యము కలది అనే కాకుండా జీవుల్లో బుద్ధిని ప్రేరేపించేది, పరబ్రహ్మ సంకల్ప స్వరూపిణి, సృష్టి కల్పనా రూపిణి, అద్వైత జ్ఞాన ప్రసాదిని అనే విశేష భావాలని కూడా చెప్పింది ఆ నామం. ధీ లక్షణాలైనటువంటి ధైర్యాన్ని, సామర్థ్యాన్ని, నిర్భయత్వాన్ని, ఐశ్వర్య భావాన్ని భక్తులకి ప్రసాదిస్తుంది అనేటువంటి అభయ వరద భావాలు కూడా ఆ నామంలో గమనించదగ్గవి. యోగపరంగా కుండలినీ శక్తి రూపిణి అని మరోసారి చెప్పింది ఆ నామం. వీరవనిత, సూర వినుత, జ్ఞానభరిత, యోగ దర్శిత, తత్వవిదిత, భక్త సన్నుత అయినటువంటి దేవి ఏ విధంగా ఎవరి చేత ఆరాధించబడుతోందో చెబుతోంది వచ్చే నామం ధీర సమర్చిత అనే నామం. ఈ ధీర సమర్చిత అనే నామానికి అర్థం ధీశక్తి గలవారి చేత అర్చించబడేది, చక్కగా అర్చించబడేది. సమర్చిత అంటే చక్కగా అర్చించబడేది అని. దీనికి భావార్థ శ్లోకం ధైర్యస్థైర్య గుణాకరాధృత మహావీరేణ సంపూజిత, అంతర్జ్ఞాన ప్రభావ మోద భరితాన్ యోగేన సంకీర్తిత, అద్వైత ప్రతిభా ప్రభావ ఘన విజ్ఞానేన సంసేవిత, సత్యధీర సమర్చిత సురనుత సిడ్నీపురీ శారదా. ధైర్యస్థైర్య గుణాకరాధృత మహావీరేణ సంపూజిత అన్నారంటే ధైర్యము, స్థిరత్వము అటువంటి సద్గుణాలకి నిలయమైనటువంటి మహావీరుల చేత పూజింపబడేది. అంతర్జ్ఞాన ప్రభావమోద భరితాన్యోగేన సంకీర్తిత అన్నారంటే అంతర్గతమైనటువంటి జ్ఞానం యొక్క ప్రభావంతో ఎల్లప్పుడూ ఆనందించేటువంటి యోగుల చేత కీర్తింపబడేది. అద్వైత ప్రతిభా ప్రభావ ఘన విజ్ఞానేన సంసేవిత అన్నారంటే అద్వైత జ్ఞానం చేత కలిగినటువంటి ప్రతిభ ప్రభావాలు కలిగినటువంటి గొప్ప విజ్ఞానుల చేత సేవింపబడేది. సత్యధీర సమర్చిత సురనుత అన్నారంటే సత్యము ధీశక్తి కలవారి చేత అర్చించబడేటువంటి దేవతా శ్రేష్ఠులైనటువంటి ఈశ్వరి అని. స్థిరమైనటువంటి ప్రజ్ఞ, ధైర్యం కలిగి సమగ్రమైన జ్ఞానాన్ని సాధించిన వారు ధీరులు లేదా మహావీరులు అనబడతారు. వీరి గురించి ఈ ధీరులు మహావీరుల గురించి ఇదివరకు నామాల్లో, కింద నామంలో, ఇదివరకు నామాల్లో కూడా వివరంగా చెప్పడం జరిగింది. అటువంటి ధీరుల చేత, మహావీరుల చేత చక్కగా అర్చించబడేది దేవి అని భావం. చైతన్యంతో ప్రేరేపించబడినటువంటి బుద్ధి కౌశల్యం గల వారి చేత అర్చించబడేది, వారిని ధీరులు అంటారు కాబట్టి అటువంటి వారి చేత అర్చించబడేది అని భావం. ఈ ప్రాపంచిక విషయాల మీద వ్యామోహాన్ని వదిలించుకుని అంతర్ముఖంగా ధ్యానం చేసేటువంటి ధ్యాన సాధన చేసే వారి చేత చక్కగా అర్చించబడే దేవి అని మరొక భావం. భీరువులు అంటే పిరికివారు కానటువంటి ధైర్యశాలుల చేత చక్కగా అర్చించబడేది అని మరో భావం. వేదంలో తం ధీరాస కవయ ఉన్నయంతి అని చెప్పబడింది. అంటే
ఆ పరమాత్మని ధీరులు పండితులు పూజిస్తున్నారు అని అర్థం. అంటే అలా ధీరుల చేత పూజింపబడి పరమాత్మ స్వరూపిణి పరబ్రహ్మ స్వరూపిణి దేవి అని అర్థం. అలాగే కళ్యాణ చరణులు అనేటువంటి ఆచార్యవర్యులు ఉపాసకులు ఎంతో ధైర్యంతో దేవిని ఉద్దేశించి ఈ విధంగా అంటారు. ఎంతో అందమైన శ్లోకం ఇది. పాదయవా పాతాళే స్థాపయవా నిఖిల్లోక సామ్రాజ్యే మాదస్తవ పదయుగుళం నాహం ముంచామి నైవ ముంచామి అంటారు. అంటే ఓ అమ్మా, నీవు నన్ను పాతాళ లోకంలో పడేసినా లేదా అఖిలలోక సామ్రాజ్యం ఇచ్చి కూర్చోబెట్టినా సరే నేను మాత్రం నీ పాదాలను విడువను, ఎంత మాత్రం విడువను అని అర్థం. అంటే ఆ విధమైన ధైర్యాన్ని ప్రకటించుకునేటువంటి ధీరుల చేత చక్కగా అర్చించబడేది ఆరాధించబడేది అని భావం. ద్వంద్వ ప్రవృత్తి లేకుండా అద్వైత బుద్ధితో ఉండేవారు ధీరులు అనబడతారు. ఇది అని కింద నామందరికి చెప్పుకోవడం జరిగింది. ఆ ధీరులు అద్వైత జ్ఞానులైన వారి చేత అర్చించబడేది అని భావం. చిత్తచాంచల్యం గల వారికి అందనిది అని కూడా మరో భావం ఉంది. శ్రీ విద్యాపరంగా చూస్తే చతుర్యాగ క్రమంలో అర్చించేటటువంటి ఉపాసకులు ధీరులు అనబడతారు. అటువంటి శ్రీ విద్యోపాసకులైనటువంటి ధీరుల చేత చక్కగా ఆరాధించబడేది అర్చించబడేది అని భావం. అలాగే దీన్ని కనుక ధీ రసం అర్చిత అని విడదీసి చూస్తే జ్ఞానం అనే పేరు గల ఆనందాన్ని గురించి పూజింపబడేది అని అర్థం వస్తుంది. అద్భుతమైన అర్థం ఇది. అంటే జ్ఞానం కోసం జ్ఞానం కోసం చేసే ప్రయత్నంలో ఉండే ఆనందం చేత పూజింపబడేది, ఆనందాన్ని గురించి పూజించబడేది అని అర్థం. కఠోపనిషత్తులో అంటారు కదా, తందుర్దర్శం గూఢమనుప్రవిష్టం గుహాహితం గవ్వయేష్టం పురాణం అంటారు. అంటే ఆధ్యాత్మయోగాది గమేన దేవం మత్వా ధీరో హర్ష శోకో జహాతి అంటారు. అంటే తం దుర్దర్శం గూఢమనుప్రవిష్టం గుహాహితం గవ్వయేష్టం పురాణం అధ్యాత్మయోగాది గమేన దేవం మత్వా ధీరో హర్ష శోకో జహాతి అని. అంటే బాహ్యమైన నేత్రాలకి అగోచరంగా కనబడకుండా హృదయమైనటువంటి గుహలో గుప్తంగా ఉంటూ సంసార బంధాల్లో చిక్కుని బుద్ధి మధ్యస్థుడైన పరమాత్మని సాధకుడు ధీరుడై ఆత్మధ్యానం వలన తెలుసుకుంటున్నాడు అని అర్థం. అంటే ఆత్మధ్యానమే ధీరుని యొక్క సమర్చనము. అంటే పరాశక్తి అనుగ్రహమే ప్రేరణగా చైతన్యవంతమైన బుద్ధి ద్వారా తన్ను తాను తెలుసుకునే ప్రయత్నమే ధీర సమర్చన. ఆ ధీర సమర్చన గ్రహించేది లేదా ఆ సమర్చనకు లక్ష్యమైనది అని భావం. అలాగే గాయత్రి మంత్రం చూసుకుంటే తత్సవితురేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అంటారు కదా. అంటే దానికి అర్థం ఎవరు మా యొక్క బుద్ధుల్ని ప్రేరేపిస్తున్నారో ఆ వరిష్టమైనటువంటి ఆ శ్రేష్టమైనటువంటి తేజోమూర్తిని ధ్యానిస్తున్నాము అని అర్థం. అంటే ధీర సమర్చిత అనేటువంటి రెండు పదాల యొక్క అర్థాలు నామాల యొక్క అర్థాలు కూడా సమగ్ర తాత్పర్యం సమగ్ర భావం ఇది. అంటే గాయత్రి మంత్రం యొక్క సమగ్ర భావాన్ని ఈ రెండు నామాల్లోనూ ఉంచడం జరిగింది అని. ధీరులైనటువంటి యోగీశ్వరుడు మహర్షులు వ్యాసుల వారు శంకరుల వారు కాళిదాసులు ఇటువంటి వారి చేత చక్కగా అర్చించబడే దేవి అని భావం. యమనియమాదుల్ని పాటిస్తూ చిత్తాన్ని నిశ్చలంగా ఉంచి ఆ చిత్తాన్ని మనసు బుద్ధిలో ప్రవేశింపజేసి చేసేటువంటి దైవధ్యానము ఆరాధనము దాని సమ్యక్ ఆరాధన అనబడుతుంది. ఆ సమ్యక్ ఆరాధన చేసేవారు ధీరులు. అలాగా ధీరుల చేత సమ్యక్ ఆరాధనను చక్కగా ఆరాధన చేయబడే దేవి అని భావం. అదే ఈ నామం యొక్క భావం కూడాను. అంటే ధీరుల చేత చక్కగా ఆరాధించబడేది అని భావం. శ్రీ విద్యోపాసకులైనటువంటి ధీరుల చేత చక్కగా అర్చించబడేది, అంతర్ముఖ ధ్యానం ద్వారా ఆరాధించబడేది, జ్ఞానం అనే ఆనందం గురించి పూజింపబడేది, ఆత్మధ్యానం సమర్చనకు లక్ష్యమైనది, అద్వైత జ్ఞానుల చేత అర్చించబడేది, చైతన్యంతో కూడినటువంటి బుద్ధి కౌశల్యం కలవారి చేత అర్చించబడేది, బుద్ధిమతులైనటువంటి జ్ఞానశీలుల యొక్క అర్చనతో ప్రీతి కలిగినది దేవి అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. ఆ శిష్ట సంపూజిత జ్ఞాన సమ్మానిత తత్వ సంయోజిత భక్త ప్రహ్లాదత ధీర భావోన్నత ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవ్యర్పణమస్తు.